కాంగ్రెస్ పార్టీపై ట్విట్టర్లో హరీష్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్లో అబద్ధాల పోటీ నడుస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు పోటీ పడి మరీ అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 100 అబద్ధాలతో సమానమని హరీష్ రావు తేల్చి చెప్పారు. అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోటీ పడుతున్నాడని అన్నారు. నిరుద్యోగ వృద్ధిపై నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పిన బట్టి విక్రమార్క అబాసు పాలయ్యాడని గుర్తు చేశారు. రుణమాఫీపై కూడా బట్టి నాలుక మడతబెట్టాడని నిప్పులు చెరికారు. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని తాము హామీ ఇవ్వలేదని బట్టి అంటున్నాడని ధ్వజమెత్తారు. ఇది 70 లక్షల మంది రైతులను ఘోరంగా వంచడమేనన్నారు. నిన్న నిరుద్యోగ వృత్తిపై ఏకవేత, నేడు రుణమాఫీపై దాటవేత అంటూ హరీష్ రావు నిప్పులు చెరికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న ఆయన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ప్రతినిధిగా డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. రుణమాఫీ అనేది మొదట 100 రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పాము, డెఫినెట్ గా చేస్తాం. రుణమాఫీ అయిన వాళ్ళందరూ